వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ, రుచి మాత్రం భలేగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ రెండుంటే చాలండి. ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ ఈజీగా చేసి పెట్టామనుకో స్వర్గంలో మునిగి తేలినట్టు ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. చుట్టాలు వస్తే ఇదేంటబ్బా చేయడం అనుకుంటున్నారా? అవునండి, ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు లేని వాళ్ళం మనం ఏం చేస్తామండి, ఈ విధంగా గంజి మెతుకులు తినే వాళ్ళకి ఇలా పెట్టామనుకో స్వర్గంలో మునిగి తేలినట్టు అంత బాగుంటుందండి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేయండి. శుభ్రంగా వాటర్ తీసుకొని దాంట్లో 10 నుండి 15 వరకు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత తొడమలి ఈ విధంగా వలుసుకోవాలి. చూడండి, తొడమలి అనేది ఫ్రెష్ మిర్చితో చేయండి. మరి అప్పట్లో ఏం చేసేవాళ్ళం, పెరట్లో గోళాలు పెట్టే కాడ మిర్చి చెట్లు, టమాటో చెట్లు, ఉల్లిపాయ మొక్కలు నాటుకునేవాళ్ళం. అలాంటి ఫ్రెష్ మొక్కలు తీసుకొని ఇలా మా బామ్మగారు ఎలా చేశారో నేను మీకు అలాగే చేసి చూపించేస్తున్నాను. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి తొడిమెలు తీసి పెట్టుకొని 2 ఉల్లిపాయలు కూడా నీట్గా ఇలా పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక మామూలు కడాయి తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేయడం మూలంగా ఆవిరిపైన చక్కగా బాయిల్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇన్ని వాటర్ వేసుకోవాలి. కనీసం కడాయిలో సగం వాటర్ వేసేసుకోవాలి. అలాగే ఆ ఇడ్లీ ప్లేట్ని మిర్చి ఉల్లిపాయలు పెట్టాం కదండి, ఇలా మంచిగా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఎంత బాయిల్ అయితే అంత చక్కగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. సిమ్లో పెట్టడం మూలంగా ఉల్లిపాయలు మనం అలాగే పెట్టాం కనుక కాస్త పొట్టు ఊడేలా ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఉడికేదా లేదా అని ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిందా లేదా అని మనము పొట్టును లాగే చూసుకోవాలి. ఆ తర్వాత మరో 2 నిమిషాలు చిన్నగా మంట పెట్టేసి ఈ విధంగా చేసేసుకోండి. ఇలా చూడండి, మరోసారి మనము ఉడికిందా లేదా, చక్కగా మెత్తగా అయ్యేదా లేదా అని చూడండి. మిర్చి ఇలా ఒత్తితే గింజలు అనేది బయటికి రావాలి. ఉల్లిపాయ మనం ఇలా పట్టుకున్నప్పుడు ఉల్లిపాయ పొర అనేది ఇలా పైకి రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు మనకు తెలుస్తుందండి. ఇలా చూడండి, ఈ 2 ఉంటే చాలండి. చికెన్ మటన్ మీద అంతకన్నా టేస్ట్ ఉంటుంది. చికెన్ మటన్ కూడా దీని ముందు బలాదూరేనండి. అంత టేస్టీగా ఉండే రెసిపీ మిస్ అవ్వకుండా చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనము పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయకి పచ్చిమిర్చికి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 5 వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకొని మిక్సీ జారు మూత పెట్టేసుకొని ఒక 2-3 తిప్పులు తిప్పేసేయాలి. ఈ విధంగా చూడండి, పేస్ట్ చక్కగా ఈ విధంగా అయిపోతే సరేండి. మరి గరుకులుగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఒక్కసారి 3 తిప్పులు తిప్పితే ఇలా వచ్చేస్తుందండి. ఇలా చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, ఇది కాస్త పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో పల్లి నూనె అండి, వేరుశనగ పలుకుల నూనె మాత్రం వేసుకోండి. ఊరులలో మేము చిన్నప్పుడు బామ్మగారు పల్లి నూనెతో చేసేవాళ్ళు. టేస్ట్ మాత్రం అబ్బా చెప్పనక్కర్లే అండి. ఈ నూనె మంచిగా కాగుతుంటేనే గుమగుమలాడుతుంటుందండి. 7 ఇండ్లకు స్మెల్ వచ్చినంత టేస్టీగా ఉంటుంది. అంత పల్లి నూనెతో చేస్తే టేస్ట్ కూడా పల్లి వచ్చేస్తుందండి. పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి రిబ్బలు 10 నుండి 15 వరకు పొట్టు తీసి వేసేసుకోండి. 2 కరివేపాకు రిబ్బలు కూడా పైనంగా వేసేసుకోండి. అలాగే మనము కొంచెము ఇంగువ పొడి మాత్రం వేసుకోండి. టేస్ట్ చక్కగా వచ్చేస్తుంది. స్మెల్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంగువ పొడి వేసిన తర్వాత మనము చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసుకోండి. ఎందుకంటే మనకి చట్నీ, ఉల్లిపాయ చట్నీ, పచ్చిమిర్చి చట్నీ కదండి, టేస్ట్ ఫ్లేవర్ అనేది చక్కగా వచ్చేస్తుందండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇంగువ పొడి వేసుకొని 1/2 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా ఎంత ఫ్రై అవుతే చిన్న మంట పైన అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఎబ్బబ్బా, ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ వదలరండి. ఒక రోజుకైనా ఒక పూట తింటే బాగుండు అనిపిస్తుంది. ఇంటికి 4 చుట్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏమి లేనప్పుడు ఒకసారి ఇలా చేయండి. ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, మనము చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఈ విధంగా మనకి ఫ్రై అయిన మనకి ఈ పోపులో వేసేసుకోవాలి. 2 నుండి 5 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది ఉడకపెట్టినాం కదా, ఇంకేం ప్రాబ్లం ఉండదండి. 2-3 నిమిషాలు చేసుకోవడం మూలంగా టేస్ట్ మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనము పోపులో ఉల్లిపాయలు 5 నిమిషాలు వేపుకుంటే ఆ టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది గుమగుమలాడుతూ ఉంటుంది. అన్నంలో కానీ రోటీలో కానీ దంచి తినేయచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఇలా చూడండి, ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. చల్లారగానే స్టవ్ కట్టేసుకొని ఇలా మనకు ఒక కట్టర్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని వేడి వేడి అన్నంలో కానీ
రోటీలో కానీ, ఉప్మాలో కానీ, గటకలో కానీ ఏ ఇంట్లో అయినా తినేయొచ్చండి. ఈ రెసిపీ అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈ 2 ఉల్లిపాయలు ఉంటే ఏం చేసేదో అక్క, ఎలాంటి రెసిపీ చేసేదో చూసారు కదా. అంత కమ్మగా కూడా ఉంటుందండి, అంత బాగుంటుంది. మనలాంటి లేని వాళ్ళం చుట్టాలు వచ్చినప్పుడు గంజి మెతుకులు తినే వాళ్ళకి ఇలాంటి పచ్చడి పెడితే చాలండి, స్వర్గంలో మునిగి తేలినట్టంత టేస్టీగా ఉంటుంది. ఆ లైఫ్ ఆ రోజంతా ఎంజాయ్ చేయొచ్చండి. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరికొన్ని వీడియోలతో మీ ముందుంటా. బాయ్ బాయ్.